ఢిల్లీలో సంచలనం చోటు చేసుకుంది. ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ పర్యటనలకు సంబంధించి వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని, సరైన భద్రత కల్పించడం లేదని తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రంలో తమ నేతలపై జరుగుతున్న అణిచివేతకు సంబంధించిన పూర్తి నివేదికను ఎంపీలు అమిత్ షాకు అందజేశారు. ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఈ భేటీలో వైసీపీ ఎంపీలు విరూపాక్షి, సిదిరి అప్పలరాజు అరెస్టుపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారనే ఆరోపణలపైనే పోలీసులు అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారని ఎంపీలు పేర్కొన్నారు. అయితే తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయడమే సహజమే కానీ వారికి జగన్ నేతృత్వంలోని పార్టీ బహిరంగంగా మద్దతు ప్రోత్సహిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల ఆంక్షల వల్ల తమ ర్యాలీలు, రోడ్ షోలు సరిగ్గా జరగడం లేదని, బల ప్రదర్శనగా మాత్రమే నిర్వహిస్తున్నామని వారు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా జగన్ పర్యటనలు అరాచకంగా మారుతున్నాయని అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు వైసీపీ శ్రేణులు, ఎంపీలు పూర్తిగా తోసిపుచ్చాయి. తమకు భద్రత లేదని అబద్ధాలు చెబుతున్నారని, అసలు విషయం చాలా భిన్నంగా ఉందని వారు కొట్టిపారేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నేతకు కూడా సమానమైన హక్కులు ఉంటాయని, పోలీసులు మాత్రం తమపై వివక్షత చూపిస్తున్నారని ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామంతో ఏపీ రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమిత్ షా ఈ విషయంలో ఎలాంటి స్పందన చూపిస్తారు? వైసీపీ ఫిర్యాదులపై ఏమైనా చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హోంమంత్రి స్పందనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీతో కేంద్రం ఏపీ ప్రతిపక్ష నేతలపై దృష్టి పెట్టడం గమనార్థం. ఈ పరిణామాలు త్వరలోనే రాష్ట్రంలో పెద్ద రాజకీయ మార్పులకు దారితీస్తాయనే విషయం చూడాలి.